Good morning, children. Welcome to the next class. So, previous class lo మనం excretory system introduction చెప్పుకున్నాం కదా. Excretory system, so main chief organs of the excretory system are the pair of kidneys. అది లాటిన్ వర్డ్ నుండి వచ్చింది కదా, excretory system. Excretion అనేది ఒక లాటిన్ వర్డ్ నుండి వచ్చిన వర్డ్, అది excretion. సో ఎక్స్క్రిషన్ మనం చూసుకున్నాం. ఇక్కడ మనకి బాగా క్లియర్గా పిక్చర్స్ ఉన్నాయి కదా. ఏదో హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 బీన్ షేప్డ్ కిడ్నీస్. ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఏదో బీన్ షేప్డ్ కిడ్నీస్. రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ ఇన్ పొజిషన్ దెన్ ద లెఫ్ట్ కిడ్నీ. రీజన్ చెప్పుకున్నాం కదా పోయిన క్లాస్లో. ఇది చూడండి, ఇది రైట్ కిడ్నీ is slightly lower in position when compared to the left kidney. రీజన్ ఏం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్ గుర్తుంటే? కాన్సన్ట్రేషన్తో వినాలమ్మా మీరు. ఇవి చెప్తున్నది కాన్సన్ట్రేషన్తో విని రన్నింగ్ నోట్స్ రాసుకొని మళ్ళీ టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే బాగా గుర్తుంటుంది. సో రీజన్ ఏం చెప్పాము? గుడ్. రైట్ కిడ్నీ లోయర్ ఇన్ పొజిషన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివర్. రైట్ కిడ్నీ పైన లివర్ ఉంటుంది. లివర్ ఉండడం మూలాన రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ ఇన్ పొజిషన్లో ఉంటుంది లెఫ్ట్ కిడ్నీతో పోలిస్తే. చూడండి ఎంత క్లియర్గా. బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ రెడ్డిష్ బ్రౌన్. వాటి కలర్ ఏమన్నా రెడ్డిష్ బ్రౌన్లో ఉంటుంది. ఒక్కొక్క కిడ్నీ నుండి థిన్ ట్యూబ్యూల్స్ అరైజ్, ట్యూబులార్ లాంటి స్ట్రక్చర్స్ అనమాట. ఒక్కొక్క కిడ్నీ నుండి ఒక ట్యూబులార్ స్ట్రక్చర్ అరైజ్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద యూరేటర్స్. One ureter from each kidney, a pair of ureters which open up into a bladder-like structure, into a bladder. This is called as the urinary bladder, which opens out through a structure called as the urethra. యురెత్రాతో ఓపెన్ అవుతుంది. ఈ యూరినరీ బ్లాడర్లో టెంపరీగా యూరిన్ స్టోర్ అవుతుందన్నమాట. సో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ బ్లడ్ నుండి ఇట్లా ఈ విధంగా దే ఆర్ సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ బై ఏ పేర్ ఆఫ్ kidneys which are present at the on either side, back side అనమాట, on either side of the vertebral column, వెనక వీపు వైపు ఉంటాయి అనమాట అబ్డోమినల్ క్యావిటీలో. అదే ఇప్పుడు ఈ ఒక కిడ్నీ, ఇఫ్ యూ టేక్ ద ఎల్ఎస్ ఆఫ్ ఎ కిడ్నీ. సో ఈ పిక్చర్ దగ్గర రండి. దిస్ ఈస్ ద ఎల్ఎస్ ఆఫ్ ఏ కిడ్నీ. లాంగిట్యూడినల్ సెక్షన్ అనమాట. నిలువుగా లాంగిట్యూడినల్ సెక్షన్ మీన్స్ కటింగ్ ఇట్ లైక్ దిస్. హారిజాంటల్ మీన్స్ అడ్డంగానమాట. ఈ విధంగా కట్ చేయడాన్ని హారిజాంటల్ అంటారు. ఏది ఇట్లా కట్ చేస్తే దీన్ని హారిజాంటల్ అని అంటారు. పొడవుగా లెంగ్త్ వైజ్గా కట్ చేస్తే ఇట్స్ కాల్డ్ యాజ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్. సో దిస్ ఈస్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద కిడ్నీ, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ. ఇక్కడ చూసామంటే మనము ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీలో క్లియర్ కట్గా 2 పోర్షన్స్ కనిపిస్తాయి కలర్ డిఫరెన్సియేషన్తో. So the you have a outer zone. ఇది డార్క్ కలర్లో ఉంటుంది. డార్క్ కలర్ అవుటర్ జోన్ ఈజ్ ప్రెసెంట్. కిడ్నీ కనుక కట్టే ఓపెన్ చేస్తే డార్క్ కలర్ అవుటర్ జోన్ కనిపిస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద కార్టెక్స్. దిస్ ఇస్ డార్క్ కలర్ అవుటర్ జోన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కార్టెక్స్. ఇన్నర్ పేల్ కలర్లో కనిపిస్తుంది మనకి. ఇన్నర్ పేల్ కలర్లో కనిపించేది మెడుల్లా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడుల్లా. అంటే క్లియర్ కట్ కలర్ డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది అనమాట. వీటిల్లోకి దెర్ విల్ బి ద ఎంట్రన్స్ ఆఫ్ ద రీనల్ ఆర్టరీ అండ్ ద రీనల్ వెయిన్. రీనల్ ఆర్టరీ కమ్స్ విత్ ద రీనల్ ఆర్టరీ brings the blood that has to be purified. ఆ బ్లడ్తో వస్తుందన్నమాట రీనల్ ఆర్టరీ. ఆక్సిజనేటెడ్ బ్లడ్ with so many waste materials that have to be purified. ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ రీనల్ వీన్ ద్వారా వెళ్తుంది బయటికి. సో ఆ విధంగా 2 మెయిన్ బ్లడ్ వెసల్స్, దట్ ఈస్ ద రీనల్ ఆర్టరీ అండ్ ద రీనల్ వెయిన్, దే ఎంటర్ ఇన్ టు ద కిడ్నీస్. అండ్ ఇక్కడ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద క్యాల్సిస్ అని అంటారు వీటిని, ఈ స్ట్రక్చర్స్ని. ఇక్కడ ఈ ఎంప్టీ స్పేస్, దిస్ స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ ద pelvis. అన్ని కలెక్టింగ్ ట్యూబ్యూల్స్, దే ఫార్మ్ ద క్యాల్సిస్ అనమాట. దీస్ స్ట్రక్చర్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద క్యాల్సిస్. అండ్ దీస్ క్యాల్సిస్, all these calcis, they open up into a space which is called as the pelvis.
ఈ పెల్విస్ కంటిన్యూ అవుతుంది అనమాట. పెల్విస్ ఈ విధంగా ఏదో చూడండి యూరేటర్ అంటే పెల్విస్ లోపల పెల్విస్ నుండి ఇది ఫామ్ అవుతుంది యూరేటర్. ద పెల్విస్ గోస్ అవుట్ as the ureters, and this ureter opens into the urinary bladder. So this is the LS of the human kidney, longitudinal section. So the kidney is made up of several minute functional units which are called as the nephrons. Nephrons are minute. Each nephron performs the activity that is carried out by the kidney as a whole. And nearly 103 to 1 million nephrons ane untai, or uriniferous tubules antaru vitni nephrons. These are called as the nephrons. Nephrons. Neurons veru, nephrons veru. Neurons ante functional units of the nervous system. Idi nephron, functional unit of the kidneys anamata ivi nephrons. Each kidney is made up of nearly 1.3 to 1.8 millions of microscopic functional units which are called as the nephrons. So ఒక్కొక్క nephron యొక్క structure కనుక చూసామంటే this is the structure. Here we have the structure of the nephron. ఇక్కడ ఉన్నది ఏంటి? This is the LS of kidney. LS of kidney ఇది. ఇదేమన్నా urinary system అనుకోండి. You have this is the excretory system. Human excretory system. ఇది excretory system. ఇదేమన్నా LS of kidney. ఇక్కడ you have the nephron here. ఇక్కడ ఉన్నది నెఫ్రాన్ మనకి ఇక్కడ. సో ఇప్పుడు నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూసామంటే నెఫ్రాన్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ పార్ట్స్. వన్ ఈస్ ద మాల్ఫీజియన్ బాడీ అండ్ ద సెకండ్ ఈస్ ద రీనల్ ట్యూబ్యూల్. మాల్ఫీజియన్ బాడీ, ఒకటి మాల్ఫీజియన్ బాడీ, మాల్ఫీజియన్ బాడీ, ఇంకోటి రీనల్ ట్యూబ్యూల్. రెండు. Each nephron consists of mainly 2 major parts. One is Malpighian body and another one is renal tubules. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి. LS of kidney కానీ the excretory system diagrams are also very important. సో ఇప్పుడు నెఫ్రాన్ చూసుకుంటే మేము అన్నాం బేసిక్లీ నెఫ్రాన్ హ్యాస్ 2 major parts. One is the Malpighian body and another one is the renal tubule. Malpighian body and the renal tubule. So the Malpighian body again consists of 2 major parts. Malpighian body lo rendu untai malli. One is a C-shaped cup like structure, U-shaped cup like structure, which is called as the Bowman's capsule. Bowman's capsule. Bowman's capsule. And inside the Bowman's capsule you have a network of blood vessels which is called as the glomerulus. Glomerulus అంటే ఇది నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అనమాట. ఈ రెండు కలిపి బౌమన్స్ క్యాప్స్యూల్ అంటే ఇదో చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో క్లియర్ కట్ గా ఇచ్చాడు చూడండి. ఈ సి షేప్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ సి షేప్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటారు? బౌమన్స్ capsule. This is called as the Bowman's capsule. And then inside you have a network of blood vessels. ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ని ఏమంటారు? గ్లోమెర్యూలస్ అంటారు. అది పైన ఉంది చూడండి గ్లోమెర్యూలస్. ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ని గ్లోమెర్యూలస్ అంటారు. ఈ రెండింటిని కలిపి ఇట్స్ కాల్డ్ యాజ్ ద మాల్ఫీజియన్ body. So the Malpighian body consists of this cup like structure which is called as the Bowman's capsule, and then inside a network of blood vessels which is called as the glomerulus. Inka tarvata nundi this entire structure here,
you have here this one, which forms outside the Bowman's capsule. This structure, this entire structure is called as the renal tubule. This is about which we'll talk about later. This entire structure, tubular structure that is coming here, this entire structure is called as the renal tubule. This is called as the renal tubule. So now let's talk about the Malpighian body. The Malpighian body consists of two main parts, that is the Bowman's capsule and the glomerulus. Into the Bowman's capsule there will be the entry of the an arteriole, that is the renal artery. It dissociates. This artery is called as the efferent arteriole. This one is which is entering. This is called as the efferent arteriole. Efferent, AFF. Efferent arteriole. And then it enters into this network, that is it forms the glomerulus. In the glomerulus, the blood that has entered here now undergoes filtration, that is microscopic filtration. It undergoes filtration, and the artery that is coming out, this artery is called as the efferent arteriole. Here you have efferent. The incoming arteriole is called as the efferent arteriole, and the one that is going out, that is exiting, it's called as the efferent arteriole. Efferent arteriole. You understand the difference, children? లోపలికి వచ్చే ఆర్టరీ పేరేంటి? ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఆ గ్లోమరియులస్ నుండి బయటికి వెళ్తుంది, చూసారా? బయటికి వెళ్తుంది. ఇదో ఇది బయటికి వెళ్ళే ఆర్టీరియోల్. ఈ బయటికి వెళ్ళే ఆర్టీరియోల్ని దీన్ని ఇఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు. లోపలికి వచ్చేది ఏమన్నా ఎఫరెంట్ ఆర్టీరియోల్. దాని నుండి బయటికి వెళ్ళిపోతున్న ఆర్టరీ పేరేమన్నా ఇఫరెంట్ ఆర్టీరియోల్. దిస్ ఈస్ ద ఇఫరెంట్ ఆర్టీరియోల్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద గ్లోమరియులస్. ఇక్కడ గ్లోమరియులస్ లో ఏం జరుగుతుంది? అల్ట్రా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది ఆఫ్ ద బ్లడ్. ఈ లైనింగ్ ఆఫ్ ద బౌమన్స్ కప్, దిస్ లైనింగ్ ఆఫ్ ద బౌమన్స్ కప్ will be lined by squamous epithelial tissue. Squamous epithelial tissue ద్వారా లైన్ అయి ఉంటుంది. ఏది? ద లైనింగ్ ఆఫ్ ద బౌమన్స్ కప్. ఆ స్వామోస్ ఎపిథీలియం మధ్య సన్న పోర్స్ ఉంటాయి, which are called as the, those pores that are present are called as the podocytes. The pores that are present are called as the podocytes between the epithelial tissue. ఆ podocytes ద్వారా ఏమవుతుందంటే the waste materials they are sent out of the blood through those pores. So and here the diameter of the efferent arteriole is bigger than the diameter of the efferent arteriole. Diameter అంటే మనకి తెలుసు, ఇట ట్యూబ్, ఇది ఒక ట్యూబ్ కదా, ఇది ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఆ ట్యూబ్ యొక్క డయామీటర్ అన్నమాట, ఫ్రమ్ హియర్ టు హియర్, ఈజ్ బిగర్ వెన్ కంపేర్ టు ద డయామీటర్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్. సో ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ పెద్దది, ఇఫరెంట్ ఆర్టీరియోల్ ఏమన్నా చిన్నగా ఉంటుంది. అంటే ద అవుట్ గోయింగ్ ఆర్టీరియోల్, ద అవుట్ గోయింగ్ ఆర్టీరియోల్కి ద అవుట్ గోయింగ్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ ఎట్లా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. కెన్ యూ అండర్స్టాండ్? అర్థమైందా మీకు? ఇలా ఏ ఆర్టీరీ అయితే లోపలికి వెళ్తుందో, ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ పెద్దగా ఉంటుంది. The arteriole that is exiting from the Bowman's capsule, capsule is having smaller diameter. దానివలన ఏమవుతుంది? కొంచెం ఆలోచించండి. What will happen? Here diameter is big, here the diameter is small, less when compared to the efferent arteriole. దీనివలన ఏమవుతుంది? బ్లడ్ ఇన్కమింగ్ ఎక్కువ అవుతుంది, అవుట్ గోయింగ్ అనేది తక్కువ అవుతుంది. దాని మూలాన గ్లోమరియులస్ లో ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద గ్లోమరియులస్? ప్రెషర్. వెరీ గుడ్. దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్డ్ ప్రెషర్ మూలాన వాట్ విల్ హ్యాపెన్? వాట్ పోర్స్ డిడ్ ఐ టెల్ యూ విల్ బి ప్రెసెంట్ దేర్? ద పోడోసైట్స్. The cells, the fine pores between the podocyte cells, fine pores will be present between the podocytes. The podocyte cells ఉన్నాయి కదా, formed by the squamous
ఎపిథీలియం, ఈ పోడోసైట్స్ మధ్య ఫైన్. సో మనం ఏం చెప్పుకుంటున్నాము ఇప్పుడు, రీనల్ ఆర్టరీ నుండి ఒక ఆర్టీరియోల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది, బౌమన్స్ కప్లోకి ఎంటర్ అవుతుంది. బౌమన్స్ కప్లోకి ఎంటర్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ద గ్లోమర్యూలస్ ఎంటాంగిల్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద గ్లోమర్యూలస్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయ్యే ఆర్టీరియోల్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు. ఎఫరెంట్ ఆర్టీరియోల్. దాని నుండి గ్లోమర్యూలస్ నుండి బయటికి వెళ్ళే ఆర్టరీని ఇట్స్ కాల్డ్ యాజ్ ద ఇఫరెంట్ arteriole. This one is called as the efferent arteriole. So the lining of this inner lining of the Bowman's capsule, is covered with tissue which is called as the squamous epithelial tissue. తో లైన్ చేయబడి ఉంటుంది. ఆ సెల్స్ ని పోడోసైట్స్ అంటారు. ద స్పెషల్ స్క్వామోస్ ఎపిథీలియల్ టిష్యూ called podocytes contains cells called podocytes which line the inner lining of the Bowman's capsule. ఈ podocytes మధ్య what will be there? There will be fine pores will be there. pores అంటే ఏంది, రంధ్రాలు లాగా ఉంటాయి అన్నమాట ఈ పోడోసైట్స్ మధ్య. ఆ రంధ్రాల గుండా ఏమవుతుంది, బ్లడ్ ఎంటర్ అయింది, ఫిల్టర్ అయ్యి ఇట్ గోస్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ విచ్ ఇస్ ద రీనల్ ట్యూబ్యూల్. సో దానికి వేస్ట్ మెటీరియల్స్ పోడోసైట్ సెల్స్ మధ్య ఉన్న రంధ్రాల గుండా పోవడానికి ఇక్కడ ఏం కావాలి, వాట్ షుడ్ హ్యాపెన్ హియర్, దెర్ షుడ్ బి ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ యొక్క ప్రెషర్ పెరగాలి ఈ గ్లోమర్యూలస్ లో. అందుకని వాట్ హ్యాపన్స్, ద డయామీటర్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. వై ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ బిగ్గర్ దెన్ ద ఇఫరెంట్ ఆర్టీరియోల్ అని క్వశ్చన్స్ ఇస్తాడు మనకి, ఒక 2 మార్క్స్కి అట్లా ఇస్తాడు అనమాట. వాట్స్ ద రీజన్ ఇస్ టు ఇంక్రీజ్ ద ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద గ్లోమర్యూలస్ ఫర్ ద సేక్ ఆఫ్ అల్ట్రా ఫిల్ట్రేషన్. అందుకని ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డయామీటర్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ పెద్దగా ఉంటుంది, ఇఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ చిన్నగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే బ్లడ్ యొక్క ప్రెషర్ పెరిగి వేస్ట్ మెటీరియల్స్ విల్ pass through the Malpighian body and enter into the next part of the nephron which is the renal tubule. Next part of the nephron enti the renal tubule. దీంట్లోకి ఎంటర్ అయిపోతుంది, waste materials will enter here. So that is the reason why the efferent arteriole is having bigger diameter than the efferent arteriole. తర్వాత the efferent arteriole, it divides into a number of peritubular network. ఒక పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ ఫామ్ అవుతుంది బయటికి రంగానే. ఇదన్నమాట పెరిట్యూబులర్ నెట్వర్క్ which surrounds the renal tubule. ఇదంతా peritubular network. This opens into the venules. All these venules, they join to form the renal vein. All these venules, they join and they enter into the renal vein. So ikkada next part, let's see the next part of the nephron. Now we studied about the first part of the nephron, Malpighian body, which consists of 2 major parts, Bowman's capsule and the glomerulus. Bowman's capsule is the C-shaped or U-shaped cup-like structure. The Bowman's capsule, దాంట్లో ఉన్న ఫైన్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ని ఏమంటారు, ఇట్స్ కాల్డ్ యాజ్ ద glomerulus. So now from the Malpighian body arises the next part of the nephron. What are we studying about? మనం దేని గురించి చదువుతున్నాము, we are studying about the నెఫ్రాన్ గురించి చదువుతున్నాం మనం. సో ఇప్పుడు మాల్ఫీజియన్ బాడీ నుండి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ రీనల్ ట్యూబ్యూల్. Renal tubule is divided into 3 major parts. The renal tubule, this is called as the front portion. అంటే మిల్కల్ తిరిగి ఉంది, కన్వల్యూషన్ అంటే ఇట మిల్క్ ఇట తిరిగి ఉండడం అనమాట, ఇట ఉండడం. సో ఈ ఫస్ట్ పోర్షన్ ఇక్కడ వరకు, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇట్స్ కాల్డ్ యాజ్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్
tubule. The renal tubule is divided into these portions. This is called as the proximal convoluted tubule, ఈ ఫస్ట్ పోర్షన్. దాని నుండి ఒక హెయిర్ పిన్ లాంటి స్ట్రక్చర్ వస్తుందన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద యూ షేప్డ్ స్ట్రక్చర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ ఏది? ఈ యూ షేప్డ్ స్ట్రక్చర్. దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ద లూప్ ఆఫ్ హెన్లీ. దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అని అంటారు, ఈ యూ షేప్డ్ స్ట్రక్చర్. అప్ టు హియర్ ఇట్స్ కాల్డ్ అప్ టు హియర్, ఇక్కడ వరకు దీన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. అక్కడ నుండి వచ్చే యూ షేప్డ్ స్ట్రక్చర్ హెయిర్ పిన్ లాగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని ఏమంటారు? లూప్ ఆఫ్ హెన్లీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద లూప్ ఆఫ్ హెన్లీ. ఈ లూప్ ఆఫ్ హెన్లీ నుండి మళ్ళీ యూ హ్యావ్ అనదర్ పోర్షన్, మిల్కలు తిరుగుండడం, దీన్ని ఈ పోర్షన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. This is called as the distal renal tubule. Renal tubule. Renal tubule. Renal tubule. So renal tubule lo front portion. The front portion is called as proximal convoluted ట్యూబ్యూల్, పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తర్వాత ఒక ఇట యూ షేప్డ్ ఆకారం ఉంటుందన్నమాట, ఇట పిన్ లాగా, హెయిర్ పిన్ లాగా. ఇక్కడ యూ హ్యావ్ ద కన్వల్యూషన్స్, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ పోర్షన్, తర్వాత ద డిస్టల్ కన్వల్యూటెడ్ పోర్షన్. ఇన్ ద మిడిల్ యూ హ్యావ్ దిస్ హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్, యూ షేప్డ్ స్ట్రక్చర్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ. తర్వాత మనకి ఇంకొకటి వస్తుంది, ఏది? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది డయాగ్రామ్ లో క్లియర్ గా. దిస్ ఈస్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. The distal convoluted tubule opens into another tubule which is called as the collecting tubule. Collecting tubule అనొచ్చు, collecting duct. Collecting duct. అన్ని నెఫ్రాన్స్ నుండి కలెక్టింగ్ డక్ట్స్, ఆ పిరమిడ్స్, దే ఫార్మ్ ద pyramids and calces, and they open up into the space in the LS of kidney. మనం చూసాం కదా, ఈ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అన్ని క్యాల్సిస్ ద్వారా ఈ స్పేస్, ఎంటీ స్పేస్ లోకి ఎంటర్ అవుతాయి. దట్ ఈస్ ద పెల్విస్. దే ఓపెన్ అప్ ఇన్ టు ద పెల్విస్. ఆ పెల్విస్ మనకు కనిపిస్తుంది కదా, పెల్విస్ దేనిగా కంటిన్యూ అవుతుంది? పెల్విస్ విల్ కంటిన్యూ యాజ్ ద యూరేటర్. పెల్విస్ విల్ కంటిన్యూ యాజ్ ద యూరేటర్. సో ఈ అల్ట్రా ఫిల్టరేషన్ మొత్తం ఇక్కడ ఈ నెఫ్రాన్స్ అన్నిట్లో జరిగిన తర్వాత అన్ని దేంట్లోకి ఓపెన్ అవుతాయి? దే ఓపెన్ ఇన్ టు ద పెల్విస్, అండ్ ద యూరిన్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఎగ్జిట్స్ అవుట్ ఆఫ్ ద కిడ్నీస్ త్రూ ద ureters. Ureters నుండి next it goes into the urinary bladder, temporarily stored, and finally it exits out from the body through the urethra. So this is how the formation of urine takes place. Formation of urine అనేది ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అల్ట్రా ఫిల్టరేషన్ ఈ విధంగా జరుగుతుంది డ్యూ టు ద నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ మెయిన్లీ టూ పార్ట్స్ అని చెప్పాం కదా. What are the two parts of a nephron? Malpighian body and then the renal tubule. Malpighian body and then the renal tubule. Malpighian body lo undedi enti? A Bowman's capsule. A Bowman's capsule and the entangled network of blood vessels. Entangled network of blood vessels, which is called as the glomerulus. So ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి చూస్తే, the human excretory system consists of two bean-shaped kidneys. You have two bean-shaped kidneys, a length which is about 10 centimeters in length and reddish brown in color, and from each kidney arises the tubular structure which is called as the ureters. So we have a pair of ureters which open into the urinary bladder. ఈ కిడ్నీస్ యొక్క ఎల్ఎస్ కనుక చూసుకున్నామంటే, ఎల్ఎస్ చూసుకుంటే యూ హ్యావ్ అవుట్వర్డ్ మోస్ట్ డార్క్ కలర్డ్ పోర్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద కార్టెక్స్, అండ్ దెన్ ద ఇన్నర్ పేల్ కలర్డ్ పోర్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద మెడుల్లా, అండ్ దెర్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద రీనల్ ఆర్టరీ
రీనల్ వీన్ ఒక ఫిషర్ లాంటి తయారవుతుంది. వేర్ దే ఎంటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద హైలస్. Where these major arteries and veins enter is called as the hilus. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ క్యాల్సిస్ అనే ఉంటాయి ఇక్కడ మిడుల్లాలో. యూ హ్యావ్ ద పిరమిడ్స్ అండ్ ద calcis, and these open into a space in the kidney which is called as the pelvis. So ఈ pelvis ఏమంటున్నా దేనిలా కంటిన్యూ అవుతుంది? pelvis will exit in the form of ureter. pelvis నుండి tubular structures form అవుతాయి which are called as the ureters, and these two ureters they open into the urinary bladder, which is the temporary storing place of the urine, which sends out, which opens out through the urethra. Next, each kidney consists of nearly 1.3 to 1.8 millions of functional and structural units which are called as the nephrons. తర్వాత మనం స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ కూడా చూసుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్కి వచ్చేటప్పటికి నెఫ్రాన్ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ పార్ట్స్. వన్ ఇస్ ద Malpighian body and the second one is the renal tubule. Malpighian బాడీలో 2 మళ్ళీ ఏంటవి? entangled network which is called as the glomerulus, and then the cup shaped body which is called as the Bowman's capsule. Bowman's capsule లో entangled network of blood vessels ఉంటుంది which is called as the glomerulus. దాంట్లో ఎంటర్ అయ్యే blood vessel పేరు efferent arteriole, and the blood vessel that exits is called as the efferent arteriole. వీటి రెండింటి మధ్య డయామీటర్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? విచ్ డయామీటర్ ఈస్ బిగ్గర్? డయామీటర్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఈస్ బిగ్గర్ వెన్ కంపేర్ టు ద డయామీటర్ ఆఫ్ ద ఇఫరెంట్ ఆర్టీరియోల్. దిస్ ఈస్ టు ఇంక్రీజ్ ద ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద గ్లోమర్యులస్. ఈ బౌమన్స్ కప్ లైనింగ్ అంతా దేనితో ఉంటుంది? స్పెషల్ squamous epithelial tissue which consists of cells which are called as the podocytes, and there are fine pores between the podocytes. Podocytes madhya fine pores untai through which the waste materials enter into the next part of the nephron which is called as the renal tubule. The renal tubule is consist of the proximal convoluted tubule, and then the hairpin U-shaped shaped structure called as the loop of Henle, and then the distal convoluted tubule which is called the distal convoluted tubule, and then the collecting duct. This is the collecting duct. All these collecting ducts of all the nephrons finally open into the space in the kidney which is called as the pelvis, and the filtered urine passes through the filtered liquid passes through from the pelvis. It enters into the ureter and then finally enters into the urinary bladder. So in next class we will study about the various or the mechanism of urine formation. That's what we will study in the next class. So మనం కొంతమందికి ఫోన్ చేశాను, చాలా తక్కువ మంది రెస్పాన్స్ ఇస్తున్నారు. ఏం చెప్తున్నాను అనేది అంటే మీరు రెగ్యులర్గా చూడండి, చూసి చెప్పింది చేసి, చెప్పాను కదా మీకు ఇన్ఫర్మేషన్ అందించాను. 7th కల్లా నాకు బుక్స్ స్కూల్లో పెట్టండి, డూయింగ్ ఆల్ ద హోంవర్క్స్. సో ఇప్పుడు ఇవాల్టి హోంవర్క్, ఈ హోంవర్క్ చేసేసి రేపు థర్స్డే కదా, థర్స్డే ఫ్రైడే సాటర్డే మీకు 3 days ఉంది టైం. వెళ్ళి అక్కడ పెట్టేయండి. ఇప్పటి వరకు ఇచ్చిన హోంవర్క్స్ అన్నీ చేసేసి 200 pages నోట్బుక్లో పెట్టేసి వెళ్ళి స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఎవరో ఒకళ్ళు మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను, రెగ్యులర్గా వర్క్ చేయండి. దిస్ ఈజ్ ద హోంవర్క్. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ 2 times. అట్లానే ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, ఈ డయాగ్రామ్ కూడా 2 సార్లు వేయండి. ఇది హోంవర్క్. ఇప్పుడు మనం 3rd and 4 to 5 విద్యావారధిలో ఎన్ఎస్ లెసన్ ఉంది. విన్నాం, డోంట్ ఫర్గెట్ టు లిజన్. విద్యావారధిలో ఉన్న లెసన్. సో దిస్ ఈస్ ద హోంవర్క్. డ్రా ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఇది 2 సార్లు వేయండి. నెక్స్ట్
ఈ డయాగ్రామ్ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ 2 సార్లు. సో ఇప్పటికి ఓకే. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్.